హాయ్ యువర్స్ ఈ వీడియోలో తెలంగాణ మహిళలకి రూ. 2500 ఈ 3 డాక్యుమెంట్స్ మళ్ళీ చూపించాల్సి ఉంటుంది. ఇంటింటి సర్వే మళ్ళీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి క్లియర్గా చూడండి, ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు. ఈ వీడియో చూసే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఈ రూ. 2500 రిపబ్లిక్ డే కానుకగా అనౌన్స్ చేయాలని చెప్పి భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ రూ. 2500 నేరుగా పడాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలా, లేకుంటే ఎవరెవరికి ఇస్తారు, వీళ్ళ అన్ని అర్హతలు ఈ వీడియో మనం క్లారిటీ మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ వీడియోలో మహాలక్ష్మి ఇప్పుడు మనకి రూ. 2500 సంబంధించి చూసుకున్నట్లయితే ఏంటి పరిస్థితి, మళ్ళీ అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తారా, లేకపోతే మొన్న తీసుకున్న ప్రజాపాలన అప్లికేషన్ తోటే క్లోజ్ అవుతుందా, కొత్తగా అర్హులు ఉన్నవారు మళ్ళీ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. రెండో విడత అప్లికేషన్స్ కూడా మళ్ళీ తీసుకోబోతున్నట్టు సమాచారం రావడం జరుగుతుంది. సో రెండో విడత మీరు అప్లై చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ డేటా ఎంట్రీ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇంటింటి సర్వే చేయబోతున్నారు. ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఒకటి రేషన్ కార్డు, 2 ఆధార్ కార్డు, 3 ఓటర్ ఐడి, 4 మీరు అప్లై చేసిన స్లిప్, ఏదైతే ప్రజాపాలన స్లిప్ ఉందిగా, ఇవన్నీ మీరు. అయితే కొంతమందికి డౌట్లు ఉన్నాయి, అంటే ఇప్పుడు అవి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ రెండో విడత అప్లికేషన్స్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తారు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొకటి, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగడం లేదుగా, మరి మాకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఇంటింటి సర్వేలో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను కదా స్క్రీన్ పైన ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అయితే వెళ్ళి మీరు చూపించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ చూపించేటప్పుడు మీకు ఒకవేళ మీరు ప్రజాపాలన అప్లికేషన్స్ వాళ్ళ సిస్టమ్ ఎంట్రీ డేటా ఎంట్రీ చేశారు కదా, అందులో ఏ ఎర్రర్ వచ్చినా అక్కడే వితిన్ సెకండ్లో మీకు చేంజ్ చేస్తారు. అంటే ఆ డేటాలో ఏమైనా తప్పు ఉంటే మీకు మార్పు చేర్పులు చేసే అవకాశం అయితే తీసుకురాబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ రూ. 2500 రిపబ్లిక్ డే కానుకగా ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నారు. రేషన్ కార్డు పేరు వేరుంది, ఆధార్ కార్డులో పేరు ఉంది, నాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో అప్లై చేసేటప్పుడు రేషన్ కార్డు ఒక నేమ్ ఉంది, ఆధార్ కార్డు ఒక నేమ్ ఉంది కదా, సో ప్రాబ్లం అవుతుందా, ఇప్పుడు నాకు ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ చేసిన తర్వాత సో ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మీ యొక్క నేమ్ అనేది డిఫరెంట్గా ఉంది, ఆధార్ కార్డులో ఒక పేరు, ఇది ఒక పేరు ఉంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు. సో ఎక్కించుకున్నప్పుడు ఎక్కించుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒకవేళ అడిగితే ఆధార్ కార్డ్ చేంజ్ చేసి మీ రేషన్ కార్డు ప్రకారంగా చేంజ్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా సార్ మాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగడం లేదు, ఒకవేళ అడిగితే ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంటింటి సర్వేలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అడిగే వారికి ఇప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే యాక్టివ్లో ఉన్న ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. అది ప్రైవేట్ బ్యాంకా గవర్నమెంట్ బ్యాంకా ఏ సంబంధం లేదు, యాక్టివ్లో ఉండాలి. అలా ఉంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొక విషయాన్ని అడుగుతున్నారు, సార్ నేను ఒక రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చా తెలంగాణలో ఇప్పుడు రెండో విడతలు అని అడుగుతున్నారు. సో రెండో విడతలు అయితే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు లేదు. ఒక రేషన్ కార్డుపై ఒకరికి రైతు భరోసా వస్తే మరొక గృహలక్ష్మికి కూడా ఒకటే ఫామ్ ఫిల్ చేయాలా, వాళ్ళకి వస్తుందా, ఫిల్ చేసిన వారికి ఇట్లా ఇస్తారా లేదని అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ ప్రజాపాలన అప్లికేషన్స్ మీరు ఇచ్చారు. సో ఒక రేషన్ కార్డుపై ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చారనేది దానికి పక్క పెడితే అందులో మీరు ఏ పథకాన్ని అర్హులు ఉన్నారో వాటిని గుర్తించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఏ పథకానికి ఎవరు అర్హులు ఉంటారో ఆ రేషన్ కార్డుపై వారికి అది వర్తింపజేస్తారు. ఒకరికి మహాలక్ష్మి ఎలిజిబుల్ ఉండొచ్చు, ఇంకొకరు వచ్చేసరికి రైతు భరోసా ఎలిజిబుల్ ఉండొచ్చు, ఇంకొకరికి పెన్షన్కి ఎలిజిబుల్ ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ ఒక్కొక్కరికి ఒక పథకానికి అప్లై చేస్తారు. ఇంకోటి రెంట్ హౌస్లో ఉన్న వారికి ఇస్తారా లేదని చెప్పి కొంతమందికి డౌట్స్ అయితే రేజ్ అవుతుంది. నేను అప్లికేషన్ ఇచ్చాను, బట్ కాకపోతే ఇప్పుడు నేను రెంట్ హౌస్లో ఉంటున్నాను, నాకు ఈ మహాలక్ష్మి పథకం ఇస్తారా, నేను ఆ విలేజ్లో నేను రెంట్కుంటున్నాను, నాకు రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ నేను ఈ యొక్క స్కీమ్ నాకు వర్తింప చేస్తారా లేదని చెప్పి చాలామందికి అడుగుతున్నారండి. ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది ఏం లేదు, రెంట్ హౌస్లో ఉన్నా ఎందులో ఉన్నా మీకు ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్, మీరు ఏ విధంగా ఉంటున్నారో ఏ స్టేజ్లో ఉంటున్నారో కూడా వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ ఒంటరి మహిళలకు కూడా వస్తుందా
రేషన్ కార్డు లేదు అలా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే ఒంటరి మహిళలకి వస్తుందా? వాళ్ళకి రేషన్ కార్డు లేదు ఎలా అప్లై చేయాలి? బట్ మొన్నైతే రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది కొంతమందికి. ఇప్పుడు మనకి కొత్త రేషన్ కార్డ్స్, న్యూ రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి టైమింగ్స్ అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ చర్చలు కూడా నడుస్తున్నాయి. కొత్త రేషన్ కార్డ్స్కి విధి విధానాలు కూడా ప్రకటించబోతున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఉన్న రేషన్ కార్డ్స్ ఒకవేళ అనర్హులుగా ఉండి అర్హులుగా పొందిన వారికి ఎలా తొలగించాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇప్పుడు మనకి సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో త్వరలో వీటికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు కాబట్టి న్యూ రేషన్ కార్డ్స్ తీసుకొని మళ్ళీ మీరు అక్కడ ఇవ్వచ్చు డీటెయిల్స్ అయితే ఇంటింటి సర్వేకి వచ్చినప్పుడు. ఇంకొకటి, నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. నేను మదర్ యొక్క రేషన్ కార్డ్ నుంచి ఇప్పుడు అప్లై చేశాను. ప్రజాపాలన అప్లికేషన్స్. కాబట్టి మదర్‌కి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ స్కీమ్ వర్తింప చేస్తారా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే మీకు ఏ స్కీమ్ అర్హులు అవుతారో అందులో గుర్తుపెట్టుకోండి. ఆ స్కీమ్‌ని మీకు వర్తింప చేస్తారు. అంటే ఎగ్జాంపుల్‌గా మీ మదర్‌కి ఇప్పుడు పెన్షన్ వస్తుంది. పెన్షన్ అంటే వితంతు పెన్షన్ ఏదైనా వచ్చినప్పుడు మీకు మహాలక్ష్మి స్కీమ్ అయితే వర్తింపజేస్తారు. అట్లా ఇంటి యజమానురాలికి అట్లా ఏం లేదు. ఇంట్లో ఆ రేషన్ కార్డులో ఆ పర్సన్స్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్‌కి ఇస్తారా లేదా అంటే ప్రజాపాలన అప్లికేషన్స్ మేము అప్లై చేసాము, మాకు ఇస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. దీనిపై అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. 99% అయితే ఇవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి అవసరం లేదు, ఆల్రెడీ వీళ్ళకి సరిపడా ఇన్కమ్ ఉంది కాబట్టి ఎవరైతే బ్యాక్వర్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకొని ఉండాలి ఈ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు. అంటే 2,500 రూపాయలకి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు. ఏదైనా ఒక స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ ఒక్కొక్కరికి మాత్రమే ఇస్తారు. అదే స్కీమ్ని రేషన్ కార్డు ఉంది, ఐదుగురికి ఎలిజిబిలిటీ ఉన్నాము, సో ఖచ్చితంగా మాకు 5గురికి ఇవ్వాల్సింది, ఆ రేషన్ కార్డులో 5 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారంటే అట్లా లేదు, ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 2,500 రూపాయల స్కీమ్ ఉంది, ఆ రేషన్ కార్డుపై 3 మహిళలు ఉన్నారు కాబట్టి ఒకరి మహిళకి ఆ 2,500 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా మనకి గమనించుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలకి సంబంధించి ఇంటింటి సర్వే అయితే మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. సో ఇంటింటి సర్వే మొదలుపెట్టి ఇవి క్లియర్ చేసిన తర్వాత జనవరి 26 రోజు ఖచ్చితంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. జనవరి 26 రోజు మనకి అనౌన్స్మెంట్ చేస్తారు. సో అనౌన్స్మెంట్స్ చేసి ఏ డేట్ నాడు మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చినప్పుడు, సర్వేకి వచ్చినప్పుడు మీరు ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుందని చెప్పి చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. బ్యాంక్ అకౌంట్ ఈలోపు ఒకవేళ పాసిబుల్ ఉంటే అకౌంట్ తీసి పెట్టుకోండి. ఆల్రెడీ ఒకవేళ ఆధార్ కార్డుకి కొంతమందికి ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ రేషన్ కార్డుపై ఆ అకౌంట్ పర్సన్కి నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణలో సుమారు 1,30,00,000 1,30,00,000 ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. కొత్త రేషన్స్ కార్డ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ ఎండ్ అయినాయి, అంటే డేటా ఎంట్రీ ఎండ్ అయింది కాబట్టి సో వాటికి సంబంధించి సమాచారం కూడా మనకి రాబోతుంది. ప్రతి పథకానికి ఫిల్టర్ అనేది యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఇప్పుడు గృహలక్ష్మి ఉంటే గృహలక్ష్మికి ఫిల్టరు, తర్వాత రైతు భరోసా ఉంటే రైతు భరోసాకి ఫిల్టర్, రైతు భరోసా ఫిల్టర్ క్లిక్ చేస్తే ఎంతమంది అర్హులు ఉన్నారో ఆ లిస్ట్ రావడం, వాళ్ళకి అమౌంట్ వెళ్ళి ఇప్పుడు ఇట్లా క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రెంట్ హౌస్లో ఉన్న వారికి కూడా ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేసే యోచనలో ఉన్నట్టు క్లియర్ కట్గా సమాచారం రావడం జరిగింది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.